బంగ్లాదేశ్ ఎన్నికలలో బిఎంపి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 17 ఏళ్ల పాటు దేశానికి దూరంగా ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ఖలీదా జియా కొడుకు ఈ మధ్యనే తిరిగి వచ్చాడు దేశానికి. తన పార్టీని ఎన్నికలలో విజయం సాధింపజేశాడు. మరి ఈ విజయం తర్వాత సుమారుగా 210 సీట్లు సాధించాడు. మ్యాండేట్ 150 అయినా కూడా ఒక థంపింగ్ విక్టరీ సాధించాడు. అయితే ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటి వరకు గత కొన్ని నెలలుగా చాలా దెబ్బతిన్నాయి. మెరుగుపడతాయా? తారిక్ రెహమాన్ స్టాండ్ ఏంటి? భారత్ విషయంలో ఎలాంటి స్టాండ్, ఎలాంటి వైఖరి తీసుకుంటాడు? మెరుగుపడతాయా? దౌత్య సంబంధాలు మెరుగుపడతాయా, లేదంటే చైనా వైపు టిల్ట్ అవుతాడా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం బ్రీఫ్గా. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పికెటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, తారిక్ రెహమాన్ విజయము భారతదేశానికి గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, లేకపోతే న్యూట్రల్గా చూడాలా? మీ అబ్జర్వేషన్ ఏంటి? భారతదేశానికి ఈ యూనిస్ ప్రభుత్వంతో వచ్చిన పెద్ద చిక్కులు ఏవేవైతే వచ్చిందో, ఒకటి అక్కడ 1,00,00,000 మందికి పైగా ఉన్న హిందువుల మీద, లేకపోతే అలాగే బౌద్ధులు, క్రిస్టియన్ల మీద ఊచకోత చేయడం, అదొకటి. నెక్స్ట్ వాణిజ్యపరంగా సంబంధాలు ఏమీ లేకపోవడము, అక్కడుండే రాడికల్స్ని పెట్టి పోషించడము, లేకపోతే ఇదివరకు అరెస్ట్ అయిన అల్-ఖైదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయడము, భారత్కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అక్కడ రప్పించుకోవడము, అంటే ఐఎస్ఐ వాళ్ళని, లేకపోతే పాకిస్తాన్ పిఎల్ఏ వాళ్ళని అక్కడ తీసుకురావడము, మనకి కేటాయించిన ఎస్సీసీ ఏదైతే ఉందో అది చైనా వాళ్ళకి ఇచ్చేయడానికి ప్లాన్ చేసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తూ వచ్చాడు. అందు గురించి మన రిలేషన్ బంగ్లాదేశ్తో లాస్ట్ 1.5 ఇయర్లో ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా అయిపోయింది. సో అందు గురించి ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశాలు ఏవేవైతే ఉన్నాయో, ఒకటి బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే తరీక్ గెలిచిన తర్వాత అంటే 2/3 మెజారిటీతో గెలిచాడు కాబట్టి ఎలా ఉండబోతోంది హిందువుల పరిస్థితి అనేది ఒకటి. వాణిజ్యపరంగా కూడా ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాం, అలాగే బంగ్లాదేశ్ రిలేషన్స్ పాకిస్తాన్తో, యుఎస్ఏతో ఎలా ఉండబోతోంది, భారత్ ఏదైనా విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలా అన్న ఈ 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో అండి, ఇవి చాలా క్రిటికల్ అయిన అంశాలు. అయితే ఈ తరీక్ గెలిచే ముందు అతను చెప్పింది ఏంటంటే, వాళ్ళ మేనిఫెస్టోలో మేము కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేస్తాము, మేము అందరితో కలిసి ఉంటాము అని చెప్పడం జరిగింది. ఈ చెప్పడం ద్వారా ఏంటంటే ఒక ఇండికేషన్ ఇవ్వడం, అంటే అక్కడ ఉండే ఎలక్టరేట్కి మాకు మీరు ఓటు వేయండి, మేము మీకు ఏం కాకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఇంకా ఇతను తారిక్ రెహమాన్ ఢాకాలో ఒక కాన్స్టిట్యున్సీ, ఒక సీట్లో ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉండే సీట్లో ఒక హిందూకి ఇవ్వడము, ఆయన గెలవడం కూడా మనకు కొంచెము బాగానే ఉండబోతోంది అని కొన్ని ఆశలు కలిగిస్తున్నాయి. అంటే అక్కడ హిందువులకు కొంచెం ఇంకా టెన్షన్స్ తగ్గచ్చు ఇలా అని చూసాము. దాంతో ఇంకా ఏంటంటే ఇతను కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, మనకి ఇంకా కొత్తగా ఏవైతే ఉన్నాయో సమస్యలు అక్కడ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన చక్కదిద్దుతాడు అని మనం ఆశించవచ్చు. అయితే వాణిజ్యపరంగా చూసుకుంటే వాళ్ళకి 85% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో గార్మెంట్స్ నుంచి చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ అనిశ్చితమైన సమస్యలు వచ్చిందో అక్కడ బంగ్లాదేశ్లో, మన భారతదేశం నుంచి వెళ్ళిన బిజినెస్ మెన్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేశారో 25% మళ్ళీ తిరుపూర్ వైపు వచ్చేసారు. సో వాళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి, ఎందుకంటే అక్కడ యువతలలో 15% నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అక్కడ. దాంతో ఈ అనిశ్చిత ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఉండొచ్చు. అలాగే భారత్ మీద ప్రతిదానికి, అంటే పప్పు పూలకి, లేకపోతే గోధుమలకి, లేకపోతే బియ్యంకి, అన్నిటికీ మన మీదే డిపెండ్ అయి ఉన్నారు.
ఈ విపరీతమైన వైఖరి, యునెస్ వైఖరి వల్ల వీటిలన్నిటికీ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అక్కడ ఇంకా ఇతను మంచి సంబంధాలు ఏర్పరుచుకొని, వాళ్ళకి ఏం కావాలో మన దగ్గర నుంచి తీసుకొని, మనతో మంచిగా ఉంటూ, అట్‌లీస్ట్ ఈ ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ నుంచి న్యూట్రల్ స్టాండ్ నుంచి వస్తే మనకింకా బాగుంటుందండి. అయితే ఈ మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ బీఎన్‌పీ పార్టీ అనేది ఎలాంటిదంటే, ఈ సెంటరు రైట్‌గా ఉండి, భారత్‌ని బూచీగా చూపిచ్చి, లేకపోతే భారత్ భయం చూపిచ్చి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, అక్కడుండే వాళ్ళని ఎలక్టరేట్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళ 1 సెప్టెంబర్ 1978 ఫౌండేషన్ టైం నుంచి చేస్తూ వచ్చారండి. ఇంకా వీళ్ళు ఈ జమైతీతో 1998లో అలయన్స్ పెట్టుకున్నారు. అలాగే 2001 నుంచి 2006 వరకు వాళ్ళతో కొలిషన్ గవర్నమెంట్ కూడా పెట్టుకున్నారు. సో, అందు గురించి వీళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఈ ట్రేడ్ రిలేషన్స్‌కి సంబంధించి కూడా సార్, ట్రేడ్ రిలేషన్స్‌కి సంబంధించి ఇప్పటికీ మనకి యాక్చువల్‌గా $15 బిలియన్ ట్రేడ్ వ్యాపార లావాదేవీలు జరిగేవి. అయితే ఈ మధ్య కాలంలో కొంత తగ్గాయి. దీనికి సంబంధించి అవును. ఏమైనా పురోగతి ఉంటుందంటారా? నేననుకోవడము పాకిస్తాన్‌తో రిలేషను అంటే ట్రేడు, ఇంకా మిలిటరీ ఎక్స్‌చేంజ్‌లు కంటిన్యూ చేస్తాడు. కానీ కొంచెం తగ్గుతుంది. ఆ ఎక్స్‌ట్రీమిజంని, ఐఎస్ఐని లేకపోతే లష్కర్ ఎ తైబా లాంటి వాళ్ళని తీసుకురావడం తగ్గించొచ్చు. చైనాను ఒక ట్రంప్ కార్డ్‌గా వాడుకొని భారతదేశంతో నెగోషియేట్ చేసే అవకాశాలుంటుంది. సో, యూఎస్ వాళ్ళు డైరెక్ట్‌గా బీఎన్‌పీతో కాకపోయినా సరే ఎంతైనా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కాబట్టి కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అవామీ లీగ్‌కి చెందిన అధినేత షేక్ హసీనా గారిని మళ్ళీ బంగ్లాదేశ్ మీద వాళ్ళు రావాలి, ఆవిడ మీద జరుగుతున్న ట్రయల్స్ జరగాలి అని ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశాలు చాలా ఉంటుందండి భారతదేశానికి. ఇప్పుడు ఇంకా మనకి ఎక్కడ లా అండ్ ఆర్డర్‌లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే, ఈ జమైతీ ఇస్లామీ గెలిచినవి ఈ 70 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ భారతదేశానికి బార్డర్‌కు చెందినవండి. దాంతో మనం కొంచెం ఇంకా జాగ్రత్తగా అంటే ఈ మ్యాటర్ మనకి కన్సర్నింగ్ మ్యాటర్ ఇది. ఈ జమైతీ ఇస్లామీ వీడిలా గెలవడము ఎంతైనా మనకి చాలా కన్సర్నింగు. ఎందుకంటే ఈ మనకు వెస్ట్ బెంగాల్‌లో ఎలక్షన్స్ రాబోతోంది. దాంతో పాటు వీడు గెలిచిన ఏరియాలన్నిటిని జమాయిత్ బార్డర్ ఆర్క్ అంటారు. అంటే ఈ కీ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ గెలిచాడో సత్కీరా అనేది ఒక డిస్ట్రిక్ట్ గెలిచాడు. కుష్తియా, రంగపూర్ రీజియన్ మనం చూసాము. అంటే ఈ చికెన్ నెక్ ప్రాంతంలో ఎలా ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ మళ్ళీ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? సో, ఇటువంటి టెన్షన్‌లు ఉన్నాయి. ఇంకా మనకి ఈ ఎలక్షన్ సమయంలో వాళ్ళు ఏమైనా మళ్ళీ వచ్చి ఈ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ మనకు బెంగాల్‌లో అక్కడ కానీ 24 నార్త్ పర్గనాస్‌లో కానీ మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందా అనేది మనం ఇంకా వేచి చూడాలి. మన భద్రత బార్డర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ వీళ్ళందరూ చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. యాక్చువల్లీ వీళ్ళు అంబానీకి ఎగెయిన్స్ట్‌గా క్యాంపెయినింగ్ చేయడము ఇటువంటివి చేశారు. కానీ భారతదేశం నుంచి పవర్ ఇంపోర్ట్ చాలా ఎక్కువ వాళ్ళు తీసుకుంటున్నారు గదా! సో, అంబానీ గూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మీకు ఇంత పవర్ ఇచ్చాము. మాకు పవర్ ఇంకా ఇచ్చేయండి. మాకివ్వాల్సిన క్లియర్స్ చేయండి అని ఆయన లెటర్ రాయడం గూడా జరిగింది. అలాగే నేపాల్‌కి, ఇండియాకి, బంగ్లాదేశ్‌కి ట్రైలాటరల్ పవర్ అగ్రీమెంట్ ఉంది. ఒక అరేంజ్‌మెంట్. అంటే నేపాల్ నుంచి వస్తున్న హైడ్రో పవర్‌ని మన ఇండియన్ గ్రిడ్స్ నుంచి బంగ్లాదేశ్‌కెళ్ళేది. మరి దాని పరిస్థితి ఏంటి? అనేది ఇంకొక సమస్య అండి. సో, ఇట్లా ఒకటి కాదంటే మనకి చూడాల్సినవి చాలా ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఈ వాటర్ ట్రీటీ ఒకటుంది. ఈ వాటర్ ట్రీటీ ఏంటంటే గాంజెస్ వాటర్ ట్రీటీ అనేది దేవేగౌడ గారి హయాంలో 30 ఇయర్స్ ట్రీటీ రాయడం జరిగింది. అది
మనకి భారత్ కొంచెం వ్యతిరేకంగా ఉంది. దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేయొచ్చు. అలాగే తీస్తా నది మీద కూడా ఇంకా మళ్ళీ ఈ నెగోషియేట్ చేయడము. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మన ట్రీటీ పెట్టుకోవాలి దాని మీద అని చెప్పడం. అంటే మేము భారత్ మీద ప్రెషరైజ్ తీసుకొచ్చి మాకు ఇంకోటి తెప్పించుకున్నాం. ఇంకా వాళ్ళకి ఫేనీ నది అని ఒకటుంది. దాని మీద కూడా మళ్ళీ అంటే ఇదేంటంటే ఎస్పెషల్లీ త్రిపుర ప్రాంతానికి సంబంధించింది. అక్కడ ఏదైనా ఒప్పందాలకి వాళ్ళు పుష్ చేసే అవకాశాలున్నాయి. అందు గురించి ఇప్పుడు ఇనీషియల్‌గా మనం చూడాల్సిందేంటంటే బంగ్లాదేశ్ ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్‌గా ఉండే న్యూట్రల్‌కొచ్చింది. కానీ చాలా అంశాల్లో మనం వాళ్ళతో జాగ్రత్తగా నెగోషియేట్ చేసుకుంటూ వచ్చి, మనకి సంబంధాన్ని అలాగే ఉంచుకుంటూ, ఈ చైనీస్ డామినేషను, లేకపోతే యూఎస్ డామినేషను, లేకపోతే మన ఈ యూఎస్ డామినేషన్ వల్ల నార్త్ ఈస్ట్‌లో వస్తున్న సమస్యలు, లేకపోతే మళ్ళీ అల్ఫా లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకోకుండా, మన భారతదేశానికి వ్యతిరేక కార్యకలాపాలు ఏవి చేయకుండా మనం కాపాడుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. రాను రోజుల్లో ఇనీషియల్ 1, 2 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో మనకు తేలిపోతుంది. నేను యూఎస్ వాడు ఇంకెక్కువ ఇన్వాల్వ్ కాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్థికంగా వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇరాన్‌తో వార్ అంటున్నారు. ఒక పక్క వెనిజులాలో ఉన్నారు కాబట్టి ఇన్ని సమస్యల్లో వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి యూఎస్ ఇంటర్ఫియరెన్స్ కొంచెం తక్కువ ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రాజు గారు. చూద్దాం ప్రసాద్ గారు, మరి ప్రైమ్ మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పాలిసీస్ ఏంటి? అతని వైఖరి ఏంటి? గతంలో లాగానే వైఖరి ఉంటుందా? గతంలో బీఎన్‌పీ ఎలా వ్యవహరించిందో అలాగే వ్యవహరిస్తారా? లేకపోతే స్నేహ సంబంధాలని కోరుకుంటారా? అటు చైనాని, ఇటు భారత్‌ని ఎలా మెయింటైన్ చేస్తాడు? ఎలా బ్యాలెన్స్ చేస్తాడు తారిక్ రహమాన్ అనేది మనం చూడాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇనీషియల్ మీ రెస్పాన్స్, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఓకే. నమస్తే. మరి బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. మరి ఈ విజయం తర్వాత బంగ్లాదేశ్, భారత్ ఇప్పటికే ప్రధాని మోదీ అభినందనలు కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని చాలా మంది భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది అనేది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.